Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. రాజ్ హీరో కాదు ఏ యాక్టర్ కైనా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎవడో ఉండరు ఇక్కడ గాడ్ ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఎవడో ఒకడు ఫ్రెండ్ త్రూనే మనం ఇండస్ట్రీ లోపలికి వెళ్ళాలి, లేకపోతే మనకు షెల్టర్ కావాలంటే ఏదైనా ఫ్రెండ్ ఇంట్లోనో లేకపోతే లేడీ ఆర్ జెంట్ ఎవరైనా కావచ్చు ఉండాలి. అలాంటి టైంలో బాగా పీక్ వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమందికి ఏమో అంత దూరం వెళ్ళిన తర్వాత మిరాకిల్స్ జరుగుతాయి లైఫ్లో. బట్ నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అమాంతం కిందకు వచ్చి పడినట్టు అనిపించలేదు నీ లైఫ్లో మొన్న జరిగినప్పుడు నిజంగా? అదే అదృష్టం ఏంటంటే నేను స్ప్రింగ్ లాంటి అండి, తొక్కుతాను తెగుతాను. కానీ ఫస్ట్ భయపడ్డావు కదా నిజంగా? భయపడి ఐ వాజ్ షుక్. ఏం జరిగింది అర్థం కాదు ఫస్ట్ నాకు. సో తర్వాత ఐ వాజ్ లైక్ ఐ జస్ట్ ఫోకస్ ఆన్ మై వర్క్, పని చేసుకున్నా. నాకు అది ఒకటే వచ్చు, పని ఒకటే వచ్చు. ఓకే. సో ఫస్ట్ ఇనిషియల్లీ ఐ వాజ్ ఆడియన్స్ కి అసలు ఏం జరిగిందనేది ఇనిషియల్లీ ఐ వాజ్ షోక్, ఐ వాజ్ డిస్టర్బ్డ్, ఐ వాజ్ వెరీ డిస్టర్బ్డ్. తర్వాత ఇట్ టుక్ అ వైల్. ఆ తర్వాత కొంచెం ఐ మేడ్ మై సెల్ఫ్ కంపోజ్డ్ అండ్ పని చేసుకున్నాం. ఎక్కువ చెప్పా కదా, నా రాడర్ దాటి వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇట్స్ అన్నెసరీ టు మీ. నేను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటా. సో ఫోకస్ ఆన్ వర్క్ ఓన్లీ. డిప్రెషన్ లోకి వెళ్ళావు కదా, సూసైడ్ కూడా చేసుకోవాలన్నా? సూసైడే అలాంటివి జరగలేదు. థాట్స్ వచ్చాయని చెప్పేసి ఏం లేదు నాకు. డిప్రెషన్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ లాంగ్ బ్యాక్ ఇన్ మై లైఫ్. దట్ ఐ వెంట్ త్రూ దట్ స్టేజ్ quite a while back. ఇప్పుడు it was depression. I was disturbed a lot. డిప్రెషన్ అంటే మనం చాలా సింపుల్గా మనకు 4 రోజులు బాధపడ్డాం అంటే దాన్ని డిప్రెషన్ అనేస్తాం. డిప్రెషన్ ఈజ్ నాట్ సచ్ అ స్మాల్ వర్డ్ టు యూస్ దట్ ఈజీలీ, బికాస్ ఐ ఫేస్డ్ ఇట్, నాకు తెలుసు. సో దట్ వాస్ నాట్ డిప్రెషన్, ఐ వాజ్ డిస్టర్బ్డ్ అంతే. చాలా డిప్రెషన్ అనేది ఇట్స్ హ్యూజ్ థింగ్. బీన్ దేర్, ఐవ్ సీన్ ఇట్. సో దాన్ని అంత ఈజీగా వాడేయకూడదు ఆ పదాన్ని. ఆ టైంలో ఎవరు సపోర్ట్ లేదు కదా నీకు? నిజంగా చెప్పు. I'm sure there are quite a few people who supported me. ఎవరు? I don't know, I'm thinking there might be. కాల్స్, ఫోన్స్, మెసేజెస్ లో ఐఎమ్ విత్ యూ, డోంట్ వర్రీ. నేను చెప్తాను మరి, ఈ రోజు దాకా న్యూస్ కానీ ఏది కానీ ఏం చూడలేదు. అంటే లైక్ ఐ టోల్డ్ యూ, ద మోర్ యూ కన్జ్యూమ్ ద మోర్ యూ గెట్ అఫెక్టెడ్. ఐ డిసైడెడ్ ఐడ్ రాదర్ నాట్. కూర్చొని మన సినిమా చూసుకుందాం, పని చేసుకుందాం. వాట్ ఎవర్ మై వర్క్ ఇస్, ఐ విల్ డూ దట్. ఐ విల్ ఫోకస్ ఆన్ దట్. ఓకే. బట్ లైఫ్ లో ఒక 20 సినిమాలు తీసిన ఒక హీరోకి ఇంత పెద్ద మచ్చబడింది అంటే అంత ఈజీగా తుడిచేస్తే తుడిచిపోయేది కాదు కదా. అది డెఫినెట్ గా ఉంటుంది. అది ఉంటదంటే పోయేటప్పుడు అదే పోద్దండి. ఏం చేస్తాం? ఇప్పుడు నేను మచ్చ వేసుకుంటే అరే మచ్చ వేసేసుకున్నాను అనుకోవచ్చు. ఎవరు వేసిన తర్వాత ఏం చేస్తాం? కడుక్కోవడానికి ప్రయత్నిస్తాం, ఎప్పుడు పోతే అప్పుడు పోతుంది. ఎంత ఆలోచిస్తే ఆర్ మనం దాన్ని ఎంత కన్జ్యూమ్ చేస్తే అంత ఎఫెక్ట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ గెట్ ఎఫెక్టెడ్ బై దట్. మన ఎఫెక్ట్ అయితే ఏంటంటే మన వల్ల పక్క వాళ్ళకి కూడా అదే ఎనర్జీ వస్తూ ఉంటుంది బయటికి. మనం అదోలాగుండి పక్క వాళ్ళని అదోలా ఉంచి వి ఫైన్, మన పని ఏంటి ఇది, ప్రశాంతంగా ఉన్నాం, పని చేసుకున్నాం అంతే. అంతకంటే ఎక్కువ ఆలోచించి పొరపాటు చేసుకొని మనం చేసే పనులు సరిగ్గా చేయలేక అంత కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకు ఆ టైంలో ఎవరు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు? అంటే ఇప్పుడు అదే అంటున్నా కదా, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఐ డోంట్ వాంట్. ఏం చెప్పాలి? నేను కూడా కాల్ చేశాను. I just don't want to answer. I chose not to. వద్దు అని. I don't want to. చెప్పే కదా, the less I think about it, the better. అందుకే I just kept it కంప్లీట్గా పక్కన పెట్టేసి I only okay ఇప్పుడు ఏంటి, I want to write something, I'm writing something. If I want to watch something, I'm watching something. నెక్స్ట్ ఓకే చేసేవి ఉన్నాయి, ఓకే ఏం చేస్తున్నాను, ఓకే ఏమైనా స్క్రిప్ట్స్ ఉన్నా అలా వింటా. ఓన్లీ అక్కడ దాకే పెట్టుకున్నాను. I have a great set of friends, great family. They were always there for me, so I'm good. ఫ్యామిలీ అన్నావు కాబట్టి నీకు జరిగినప్పుడు నువ్వు అసలు అంతగా బాధపడలేదు, లైట్ తీసుకున్నాను, డిప్రెస్ అవ్వలేదు, నేను డిస్టర్బ్ అయ్యాను. బట్ మీ అమ్మ నాన్న ఇంట్లో మొత్తం టైంలోని నాకు అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏమీ తెలియదు. ఐ వాజ్ షూటింగ్ ఇన్ చెన్నై. లేవు అప్పుడు? లేను, ఐ వాజ్ షూటింగ్ ఇన్ చెన్నై. తమిళ సినిమా చేస్తున్నాను, సినిమా షూటింగ్ నాకు తెలిసింది. అగైన్ సేమ్ థింగ్, ఎక్కువ ఇస్తే అన్న సరిగ్గా షూటింగ్ చేసుకోలేను. కానీ అమ్మ నాన్నకన్నా ఎక్కువ కాదు కదా షూటింగ్ అసలు. కాదు, నౌ దట్ ఇస్ ది సిచువేషన్ ఇస్ దట్. అందుకే నా ఇంటి బయట కూర్చొని నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కంట్రోల్ చేసుకోలేకపోయారు చాలా మంది. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. అలాగే ఇప్పుడు అదే అంటాడు మా ఫ్రెండ్స్ ఎవరన్నా సరే, పని సరిగ్గా చేసుకుంటున్నావా లేదా? చేస్తున్నాను, ఓకే డన్. అదొకటే క్వశ్చన్ ఉంటుంది.
సో ఇప్పుడు నేను అక్కడి నుంచి పరిగెట్టుకొని షూటింగ్ మధ్యలో వదిలేసి రాలేను. అండ్ ఐ డిడెంట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్. అన్నాడు నేను చూసుకుంటాను, నువ్వు మూసుకొని షూటింగ్ సరిగ్గా చేసుకో అన్నాడు. సరే ఓకే. సో ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎందుకు ప్రశాంతంగా తీసుకోవచ్చు కదా. అమ్మ నాన్న హ్యాపీ ఎప్పుడు? వాళ్ళు ఎప్పుడు హ్యాపీ, దే ఆర్ ఫైన్, వాళ్ళు హ్యాపీ. ఓకే. ఇందుకు ఇల్లు ఫైనల్ గా వచ్చిందా లేకపోతే ఇల్లు పోయిందా? మా వాళ్ళకి తెలుసండి, నేను అసలు పట్టించుకోవట్లేదు. నేను చెప్పాను కదా నాది ఒకటే ఫోకస్, ఇంకా వేరే ఇటు అటు నా రాడార్కి సంబంధం లేని ఏవి కూడా పట్టించుకోవట్లేదు. ఫైనాన్షియల్ థింగ్స్ నువ్వేం పట్టించుకోవా? చాలా తక్కువ. ఎవరు పట్టించుకుంటారు? నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ నా సిఏ కూడానే. సో తనే చూసుకుంటాడు. హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇన్సూరెన్స్లు ఏమైనా చేయాలన్నా ఏదన్నా ఎవ్రీథింగ్, ట్యాక్స్లు మొత్తం అంతా కూడా తనే చూసుకుంటాడు. సో నా ఖర్చులు కూడా చాలా తక్కువ ఉంటాయి. కనీసం నీకు వచ్చిన రెమ్యునరేషన్ తో ఎక్కడెక్కడ కొనుక్కున్నావో తెలుసా? అదన్నా అది కూడా తెలియదా? కొనుక్కునో పెద్ద లేవండి. అదే ఏదన్నా కొనుక్కునో తక్కువే, ఒకటైనా రెండైనా అది తెలుసు నాకు. అది కూడా అంటే తనే చెప్తాడు నాకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే కొనుక్కోవడం ల్యాండ్లు ఇవి అవి కొనుక్కోవడం కాదు, కానీ మామూలుగా అంటే ఒక ఆర్డీలు కట్టాలన్నా ఏదన్నా ఎనీథింగ్ ఈ విల్ ఓన్లీ సజెస్ట్ మీ. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ కమర్షియల్స్. నాకు అస్సలు మినిమం ఐడియా ఉండదు. ట్యాక్స్లు కూడా నాకు అసలు తెలియదు ఏంటి ఎలాగా, మొత్తం తనే చూసుకుంటాడు. ఆడే నాకు ఫోన్ చేస్తాడు టైంకి, ట్యాక్స్లు కట్టాలి బాగా, ఇలా కట్టాలి అలా కట్టాలి, ఓకే డన్ కట్టేస్తాను అంటే ఓకే డన్ కట్టేసి. ఓకే. సో అంతవరకు తనే చూసుకుంటాడు మొత్తం. అంతే. కలిసి ఉంటున్నావు అమ్మ నాన్నతో ఇప్పుడు? మా పేరెంట్స్. ఓకే. సో వాళ్ళు కూడా కంప్లీట్గా దాన్ని మర్చిపోయి యాజ్ యూజువల్ ఎప్పుడులాగే. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఫైన్ దే విల్ బి ఫైన్ కదా. ఇప్పుడు నేను ఎఫెక్ట్ అయ్యానంటే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అయిపోయిందా మొత్తం ఇది? ఇంకా క్లియర్ అయిపోయిందా లేకపోతే ఇంకా అడుగుతున్నారు అంటే క్లియర్ అవ్వలేదేమో డౌట్ వస్తుంది. అవునా? క్లియర్ అయిపోయిందంటే మీరు అడగ, మీది పాటలుగా వస్తుంది కదా బయట. నేను ప్రసాద్ చెప్పాగా నేను నా పని నేను చేసుకుంటున్నా, పాటలుగా నేను వదిలినప్పుడు అడగాలి. సినిమాలాగే 1 or 2 లాగే అదేంట, నేను పాటలుగా వెళ్తే నన్ను అడగాలి, నేను నా పని మాత్రం నేను చేస్తున్నాను. ఏ పాటతో మనకు సంబంధం లేదు, నాకు అసలు ఏ పాటతో సంబంధం, నేను నా పని నేను చేసుకుంటాను. ఓకే. బట్ ఆ టైంలో రాజ్ అంటే ఇండస్ట్రీ నా దగ్గర ఎంత సపోర్ట్ చేసిందో, బట్ అవుట్ ఆఫ్ అంటే ఆ టైంలో షెల్టర్ కావచ్చు లేకపోతే కేరింగ్ కావచ్చు, డెఫినెట్గా నువ్వు ఎంత చిల్ట్ అయిపోయినా కానీ ఉండేది హైదరాబాదే కాబట్టి ఎక్కడుందో మనం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. రాజు మా పక్కనే ఉన్నాడు, మా ఆపోజిట్ ఫ్లాట్లో ఉన్నాడు అని కామన్గా మాట్లాడుకుంటాం. ఆ టైంలో నువ్వు కూడా బయట కనిపించకూడదు లేదా బయటకు వెళ్ళకూడదు ఇవన్నీ పెట్టుకున్నావు కాబట్టి ఎవరు మంచి ఫ్రెండ్ బాగా చూసుకుంది? లైక్ ఐ టోల్డ్ యూ, మా పేరెంట్స్ ఉన్నారు. అవునా? యా. అండ్ నేను మళ్ళీ ఐ టోల్డ్ యూ కదా, అంటే లైక్ ఐ టోల్డ్ యూ ఇందాకే చెప్పినట్టు, నా రూమ్ లో కూర్చొని హ్యాపీగా సినిమా చూసుకో చదువుకో రాసుకుంటే ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్. ఓకే. సో బయటికి వెళ్ళకుండా ఇంట్లో దాక్కోవడం కాదు, ఇప్పుడు కూడా గివెన్ ఏ ఛాన్స్ ఐ విల్ ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటా. నేను మొన్న కూడా ఏదో ఇంటర్వ్యూలో అడిగారు, ఇప్పుడు సడన్ గా ఎక్కడికైనా అర్జెంట్గా వెళ్ళగాలంటే ఎక్కడికి వెళ్తాను, ఇంటికి వెళ్ళిపోతాను. ఐఎమ్ వెరీ పీస్ఫుల్. సో నాకు అంత ఇదేం లేదు దానివల్ల. ఐ వాజ్ హ్యాపీ. ఓకే. అంటే ఐ వాజ్ ఇన్ అ కంఫర్టబుల్ స్పేస్. అలాగే బై ఎక్కడికైనా వెళ్ళినా సరే ఇచ్చేసినా సరే ఐ వోంట్ బి దట్ కంఫర్టబుల్ కదా. ఇల్లు అనేది సమ్వేర్ యూ కెన్ బి ద మోస్ట్ కంఫర్టబుల్. చాలా రేర్ ఉంటారు ఇండస్ట్రీలో ఈ టైప్, చాలా రేర్. నాకు తెలిసి రాజు ఒక్కడే చాలా రేర్. అవును. రాజ్, మిగతా యాక్టర్స్ అంటే లైక్ నీ ఏజ్ గ్రూప్ కన్నా నీకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఎవరు మీతో బాగుండేది ఫ్రెండ్లీగా? అందరూ బాగానే ఉంటారండి. బట్ అంటే ఆబ్వియస్లీ అందరూ షూటింగ్ లో ఉంటాం, ఎప్పుడో ఒకసారి కలవడం కుదురుతుంది. అంటే ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు? ఫ్రెండ్లీగా అందరూ. నిఖిల్ నాకు బాగా క్లోజ్, నిఖిల్ బాగా క్లోజ్, అది బాగా పరిచయం, అందరూ కూడా పరిచయం. రానా కానీ కలిసినప్పుడు అందరం బాగుంటాం. అంటే ఎవ్రీబడి విల్ బిజీ ఇన్ దేర్ ఓన్ వర్క్ కదా. అవును. షూటింగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడు కలుస్తాం, కలిసినప్పుడు ఎవ్రీబడి విల్ బి. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.